ప్రభుత్వం మారినా రైతుల పరిస్థితి మారలేదన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరే కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు లేనిదే కొనుగోలు లేదు అన్నట్లు ఉందన్నారు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్పూర్లో అకాల వర్షాలకు కళ్లల్లో తడిసిన ధాన్యాన్ని ధర్మపురి పరిశీలించారు. బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర రైతులకు ఈ దుస్థితి ఉండదని ఆయన తెలియజేశారు. మోడీ ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టం ప్రకారం కోతల వెంటనే కొనుగోలు చేయాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళాల్లో ఉన్న ధాన్యం సేకరణలో జాప్యం చేస్తుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు మింగడమే తప్ప కొనుగోలు కేంద్రాలను అభివృద్ధి చేసిందని ఏమీ లేదని తెలిపారు. ఇది కొనుగోలు కేంద్రం, అంతేనా? కొనుగోలు అయితే లేదు. 15 రోజులైంది కోతలు అయిపోయి. 2 కిలోలు సంచికి తరుగు తీస్తే కానీ రైస్ మిల్లర్లు దించుకుంటలేరు. అంటే 5% తరుగు తీసుడు. 15 రోజులు అయితే రోజు వర్షం పడుతుంది. రైతు గోస ఏమన్నదంటే పొద్దునంతా ఆరేసుకుంటున్నాడు, సాయంత్రం 4-5 కాగానే మళ్ళీ మొగులు అవుతున్నది, వర్షం పడుతున్నది, మళ్ళీ కుప్పేస్తున్నాడు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఆరేయాల, మళ్ళీ సాయంత్రం అదే పని. ఇది పొలము పండించేదానికంటే ఎక్కువ కష్టం కోతలైనాక అవుతున్నది. మీరు అందరికి గుర్తుంటే నూతన వ్యవసాయ విధానంలో చట్టాలల్లో ఇట్లా కొనుగోలు ఎప్పుడు చేస్తారంటే ఇట్లా కోతలు అవుతుంటే కొనుగోలు అయిపోతూ ఉండాలి. అటువంటి విధానాలు తీసుకొస్తే నరేంద్ర మోడీ, ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలు చేసి, పనికిమాల రాజకీయాలు చేసి రాస్తారోకోలు చేసుకుంటా మొత్తం రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా మంచి పని చేస్తా అంటే, నరేంద్ర మోడీ వేసుకుంటే ఆయన మంచి పని చేస్తా అంటే అది కూడా చేయనియరు. నేను అందరికి చెప్తా ఉన్నా, మీడియా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానియండి తెలంగాణలో, ఒక్కటే టర్ము ఈ గోస మొత్తం చుట్టి ఉంటుంది. ఒక్క రైతుకు కూడా ఇటువంటి గోస కానియకుండా ఉంటుంది. ఒక్క టర్మ్ చాలు మాకు. మొత్తం కమిషన్లు 1000 కోట్ల కొనుగోలు చేస్తూ ఉన్నది ఎఫ్సిఐ కేంద్రం. మొత్తం కేంద్రం ప్రతి దానా కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలు కొని ఎఫ్సిఐకి అప్పచెప్పినందుకు ప్రతి దానాకి కమిషన్ ఇస్తున్నది. ఆ కమిషన్ పైసలు ఈ కాంగ్రెస్ కానీ ఆ కేసీఆర్ కానీ కరప్షన్ చేసి మింగుడు తప్ప కొనుగోలు కేంద్రాలు డెవలప్ చేద్దాము, సౌలతులు మార్కెట్ యార్డ్లను డెవలప్ చేద్దాము అన్న చిత్తశుద్ధి లేదు. అవినీతి మీద ఉన్న ధ్యాస రైతు మీద లేదు ఈ పార్టీలకి. ఒక్కసారి బీజేపీ తెలంగాణలో వస్తే ఈ మొత్తం